వెల్కమ్ టు దాత్రి లైఫ్. నేను మీ శివాలి. ప్రస్తుతం మనం ఉన్నాం కాగజ్ నగర్ లోన్వెల్లి గ్రామంలో. చూసారా ప్రకృతి ఎంత బాగుందో. నేనైతే ఒక 5 నిమిషాలు బాగా ఎంజాయ్ చేసి గ్రామంలోకి వెళ్ళబోతున్నాను. మనకి లోన్వెల్లి గ్రామ ప్రజలు మనకు ఆహ్వానించారు. సో వాళ్ళతో పాటు ఆడుతూ పాడుతూ నేనైతే ఎంజాయ్ చేయబోతున్నాను. పదండి. చూసారా పచ్చని పొలాలు, చిన్న చిన్న రోడ్స్, పెద్ద పెద్ద రోడ్స్ కాదు మన హైదరాబాద్ లాగా, కానీ చాలా బాగుంది కదా. చూడండి మనకి సిటీలో అయితే ఆవులు కనిపివి, ఇక్కడైతే ఎన్ని ఆవులు కనిపిస్తున్నాయి. ఒక్కటి కాదు, 2 కాదు, కొన్ని వందల ఆవులు ఉన్నాయి. నేను వచ్చినప్పటి నుంచి దగ్గర చాలా ఆవులు అయితే మాకు ఎదురొచ్చాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఆ రండి, అలా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాం. ఇది కదా మనకు కావాల్సిన ప్యూర్ విలేజ్ వైబ్స్. అవునా? ఎంత స్వచ్ఛమైన గాలి, చల్లని వాతావరణం, చాలా బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఫైనల్గా అయితే లోన్వెల్లి గ్రామంలోకి వచ్చేసాము. సో ఇక్కడ చూసారా ఊటబావి ఉంది. పోయేమో చాలా లోతుంది ఇదైతే. ఎవరైనా దోస్తే కానీ ఈత వస్తుందో రాదో తెలియదు, అంత లోతుంది. ఒకసారి బకెట్ అయితే నేను వేసి చూస్తానంటే ఈ ఇప్పట్లో అసలు చాలా రేర్ గా కనిపిస్తున్నాయి విలేజెస్ లో కూడా ఈ ఊటబావులు. సో నాకైతే కనిపించింది, బకెట్ వేసి చూద్దాం ఇది ఎంత లోతు ఎంత ఉందో. ఓకే, నేనైతే బకెట్ వేసేస్తున్నాను బావిలోకి. వాయమ్మో చాలా లోతుంది ఇదైతే. సినిమాలలో చూసుడే కానీ ఇగో ఫస్ట్ టైం ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయడం నేనైతే. అమ్మా ఫైనల్ గా ఒక బకెట్ నీళ్ళు అయితే తీసేసాము. సో మనకి అప్పట్లో ఏమంటారు ట్యాప్స్ అవన్నీ కూడా మనకి కనెక్షన్స్ లేకుండే, అంత టెక్నాలజీ కూడా డెవలప్మెంట్ లేకుండే కదా. సో పాతకాలపులో అందరు కూడా ఈ ఊటబావులని యూజ్ చేసేవాళ్ళు, వాళ్ళు నీళ్ళు తోడడానికి. ఒక బకెట్ నీళ్ళు తోడడానికి చెమటలు పట్టిన అప్పట్లో అన్నని బకెట్లు వాళ్ళు ఎలా తోడేటోళ్ళం మరిగా దేవుడికే తెలియాలి. ఇంకా మనం ఇప్పుడైతే గ్రామంలోకి వెళ్ళిపోయి మన ప్రజలందరూ పాపం మన కోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి వాళ్ళతో పాటు కొన్ని యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఆడుకుంటూ పాడుకుంటూ అలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. పదండి వెళ్ళిపోదాం. సో ప్రతిసారి విలేజ్కి వెళ్ళినప్పుడు ఒకసారి ట్రాక్టర్ ఎక్కినా, ఒకసారి తాత బండి ఎక్కినా, ఇగో ఇవాళ ఎడ్ల బండి ఎక్కినాను. రాను రాను ఇంకేమేమి ఎక్కుతాను నాకు తెలీదు. ప్రస్తుతం అయితే ఎడ్ల బండి ఎక్కాను. అన్న పోనీ అన్న జరా. నేనైతే మంచిగా విలేజ్ షోస్కి వస్తే ఇగో నేను ఈ విధంగా ఎంజాయ్ చేస్తా. అంటే జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే కాదు, నేను కూడా ఎంటర్టైన్ అవుతాను అనమాట. సో నేను ఎంటర్టైన్ అయితేనేగా మీరు కూడా ఎంటర్టైన్ అయ్యేది, అంతేనా? ఓకే, బాగుంది కదా. ఎప్పుడు బండ్లు కార్లు ఎక్కి బోర్ కొట్టేసింది. ఎడ్ల బండి అయితే చాలా బాగుంది. అన్న ఆపన్నా, వచ్చేసినాము ఊర్లోకి. ఇక పాపం జనాలు అందరు వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అన్నా. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. సిటీలో బండ్లు కార్లు ఎక్కి బోర్ కొట్టేసింది ఫైనల్ గా. ఏమన్నా నువ్వు కూడా ఎక్కించుకుంటావా లేదా ఎక్కియవా? ఓకే, ఇప్పుడైతే మనం చూస్తున్నాం వాళ్ళు ఒక చిన్న ప్రోగ్రామ్, అంటే ఒక పూజతో మనల్ని వెల్కమ్ చెప్పారు. సో చాలా అద్భుతమైన విషయం ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ దాత్రి లైఫ్ మీ అందరికీ కూడా.